హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం 28 నవంబర్ నుంచి 5th డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉండే విధంగా క్విక్గా రివైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సేవా తీర్థ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, అదేవిధంగా రాజ్ భవన్ల పేర్లను చేంజ్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి మనకి సేవా తీర్థ్గా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్ భవన్, రాజ్ నివాస్ అంటే మనకి గవర్నర్స్ యొక్క నివాసాలని పిలుస్తాం కదా, రాజ్ భవన్, రాజ్ నివాస్ అని. వాటిని ఇప్పటి నుంచి లోక్ భవన్, లోక్ నివాస్గా పిలవడం జరుగుతుంది. సో సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ నుంచి, ఇటీవల కాలంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పేరుని చేంజ్ చేయడం జరిగింది. ఏ పేరుగా పిలవడం జరుగుతుంది అంటే సేవా తీర్థ్. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ల యొక్క నివాసాలను రాజ్ భవన్, రాజ్ నివాస్ల నుంచి లోక్ భవన్, లోక్ నివాస్గా చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సేవ అంటే మనందరికి తెలుసు సర్వీస్, తీర్థ్ అంటే సాక్రెడ్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ ఇదన్నమాట. సో దీని వెనకాల మేజర్గా చేంజెస్ చేయడానికి గల కారణం ఏంటంటే సిటిజన్ ఫస్ట్ గవర్నెన్స్గా, సర్వీస్ ఓవర్ పవర్, అదేవిధంగా డ్యూటీ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇలా పేర్లు మార్చడం జరిగిందనమాట. ఓకే, ఇంతకుముందు ఏమేం పేర్లు మార్చారనేది కూడా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్పథ్ ఏదైతే మార్గం ఉందో ఆ రాజ్పథ్ని మనము కర్తవ్యపథ్గా పేరు మార్చడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్సీని లోక్ కళ్యాణ్ మార్గ్గా చేంజ్ చేయడం జరిగింది. సెంట్రల్ సెక్రటరియట్ ఏదైతే ఉందో దాన్ని కర్తవ్య భవన్గా పేరు మార్చడం జరిగింది. ఓకే, రాజ్ భవన్స్ని లోక్ భవన్స్గా మనం పేరు మార్చడం జరిగింది గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే అస్సాం పాసెస్ ది స్ట్రిక్ట్ బ్యాన్ ఆఫ్ పాలిగమీ. ఓకే, పాలిగమీ లా ఏదైతే ఉందో దాన్ని, బహుభార్యత్వం ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేస్తూ లా పాస్ చేయడం జరిగింది. సో దీంతో మొదటి రాష్ట్రంగా అస్సాం రికార్డ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ ఏమొస్తుంది అంటే కరెంట్ అఫైర్స్ ఓరియంటలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం పాలిగామీ అంటే బహుభార్యత్వాన్ని రద్దు చేస్తూ చట్టాన్ని చేసింది అంటే అస్సాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేయడం జరిగింది. అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ యాక్ట్ 2025గా దీనికి పేరు పెట్టడం జరిగింది. కీ ప్రొవిజన్స్ ఏంటి ఈ యాక్ట్లో, ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే పాలిగమీ క్రిమినలైజ్ చేయడం జరిగింది వితౌట్ లీగల్ డైవర్స్ లేకుండా. అంటే ముందు ఏంటి మనకి ఎవరైతే వివాహం చేసుకుంటారో ఫస్ట్ వివాహానికి లీగల్గా డైవర్స్ లేకుండా మళ్ళీ సెకండ్ వివాహం ఎవరైతే చేసుకుంటారో వారిని లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కన్సీలింగ్ ప్రీవియస్ మ్యారేజ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి 10 years జైలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ మ్యారేజ్ వితౌట్ డైవర్స్ అయితే 7 years జైలు అనేది పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి డబుల్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కనుక చూసుకున్నట్లయితే కంపెన్సేషన్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్స్ రైట్స్ని, అదేవిధంగా మ్యారిటల్ అకౌంటబిలిటీని పెంచడం కోసం ఇది చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యాక్ట్లో కొంత ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 6th షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే మేజర్గా కర్బీ అనలాగ్, దీమా హసావో, బోడోల్యాండ్ ఏరియాస్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ పీపుల్కి మాత్రం ఈ యాంటీ పాలిగామీ లా అనేది అప్లికేబుల్ అవ్వదు. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ అండర్ కస్టమరీ లాస్ కింద ఏవైతే ఉన్నాయో వాటికి వర్కౌట్ కాదన్నమాట ఈ లా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే హర్యానాస్ లడో లక్ష్మీ యోజన. ఇది సెప్టెంబర్ 25th రోజున లాంచ్ చేసినటువంటి స్కీమ్ అన్నమాట. ఉమెన్ ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నెల కొంత అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఏజ్ వాళ్ళకంటే 23 years నుంచి 60 years మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే దీన్ని ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు 1 monthకి ఒకసారి ఇస్తుండే, ఇప్పుడు ఏం చేశారు అంటే క్వార్టర్లీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 monthsకి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది డిసెంబర్ 1st weekలో చేయడం జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, లడో లక్ష్మీ యోజన అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన పథకము అని అడిగితే
హర్యానాకు సంబంధించింది. దీంట్లో మేజర్గా ఏంటి 23 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఉందో ఆర్థిక సహాయం ఇవ్వాలన్న ఉద్దేశంతోని లాంచ్ చేసినటువంటి స్కీమ్. ఇంతకుముందు 1 మంత్కి ఒకసారి ఇస్తుండే 21,100 రూపీస్ ఇస్తుండే, 2,100 రూపాయలు పర్ మంత్ ఇస్తుండే. అయితే దాన్ని 6,300 ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, దీన్ దయాళ్ లడో లక్ష్మి యోజన అనేది అఫీషియల్ స్కీమ్ అనమాట. ఇప్పుడు డిసెంబర్ నుంచి ఏం చేశారు అంటే క్వార్టర్లీ చేయడం జరిగింది. ఓకే, సెప్టెంబర్లో లాంచ్ చేసినప్పుడు మాత్రం ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెలకు 2100 ఇవ్వాలి. కాకపోతే దాన్ని ఆ 2100ని 3 నెలలకు ఒకసారి కలుపుకొని 6,300 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ తీసుకురావడం కోసం. ఉమెన్ ఏజ్డ్ 23-60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే భారత్ ట్యాక్సీ మన అందరికీ తెలుసు. ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయని. సో వాటిని రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి కోఆపరేటివ్ ఓరియంటల్లో ఓకే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ ఏదైతే ఉందో అది భారత్ ట్యాక్సీ అని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడెక్కడ? ఢిల్లీలో, అదేవిధంగా మనకి గుజరాత్లో చేయడం జరిగింది. సో దీని నుంచి గుడ్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి ఈ భారత్ ట్యాక్సీ అంటే ఏంటి, అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. సో మనకి ఊబర్, ర్యాపిడో, అదేవిధంగా ఓలా ఉన్నటువంటి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంటే కోఆపరేటివ్ ఓరియంటెడ్లో భారత్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ని తీసుకురావడం జరిగింది, భారత్ ట్యాక్సీ మీదుగా. ఓకే, దీనికి సంబంధించిన పైలట్ లొకేషన్స్ ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో చేయడం జరిగిందనమాట. ఓకే, గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఏదైతే ఉందో ఇది చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, విజన్ ఏంటి? సహకార్ సే సమృద్ధి. మరి భారత్ ట్యాక్సీ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే జీరో కమిషన్ మోడల్. అంటే బేసిక్గా ఈ ఏవైతే ర్యాపిడో, ఓలా, అదేవిధంగా ఊబర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే కొంత కమిషన్ తీసుకొని ఏదైతే మనకు ఛార్జ్ చేస్తున్నటువంటి ప్రైజ్ ఉంటుందో దాంట్లో కొంత కమిషన్ తీసుకొని మిగతాది డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ భారత్ ట్యాక్సీ అనే దాని ద్వారా ఏం చేస్తున్నారు అంటే జీరో కమిషన్. ఇది కోఆపరేటివ్ మోడల్ కాబట్టి జీరో కమిషన్తో చేయడం జరుగుతుంది. అంటే డ్రైవర్కి పూర్తి ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నో సర్జ్ ప్రైజింగ్. నో సర్జ్ ప్రైజింగ్ అంటే మనకు పీక్ టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, సీజనల్ టైమింగ్స్, ఫెస్టివల్స్ టైమ్స్లో డిమాండ్ టైమింగ్ ఉంటుంది. ఆ డిమాండ్ టైమింగ్లో ఏంది, కస్టమర్కి ఒక్కొక్కసారి మనం రెగ్యులర్గా వెళ్ళే రూటు, సపోజ్ నేను ఒక ప్లేస్ నుంచి రెగ్యులర్గా వచ్చే ప్లేస్కి 50 రూపీస్ నార్మల్గా ఛార్జ్ అవుతుంది. కానీ పీక్ డిమాండ్స్ ఉంటాయి, ఈవినింగ్ టైం కానీ మిడ్ నైట్స్ కానీ, ఆ టైంలో ఏమవుతుందంటే 70 రూపీస్, 90 రూపీస్ అలా సర్జ్ టైమింగ్ చూపిస్తుంది అనమాట, సర్జ్ ప్రైస్ అనేది చూపిస్తుంది. సో కస్టమర్స్కి కూడా అలాంటి ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఆ సర్జ్ అనేది లేకుండా కామన్ ప్రైస్ అంటే ఒకప్పుడు 50 రూపీస్ ఉంది కదా, ఆ నార్మల్ టైంలో అంటే పీక్ టైంలో కూడా 50 రూపీస్ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. డ్రైవర్ ఓనర్షిప్. ఓకే, వీరే షేర్ హోల్డర్స్ అండ్ డిసిషన్ మేకర్స్ వీళ్ళే. అదేవిధంగా డ్రైవర్స్ కాల్డ్ సారథీస్. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ఢిల్లీ, గుజరాత్లో చేశారు. 10 డేస్ ఆపరేట్ చేస్తే మొత్తం 51,000 రైడ్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది కేవలం 10 డేస్లోనే. దీంట్లో 650 డ్రైవర్స్ అండ్ ఓనర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేవలం 650 ఓనర్స్ అంటే డ్రైవర్స్ ద్వారా ఈ 51,000 రైడ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. దీని ద్వారా మొత్తం త్వరలో దేశమంతటా ఈ భారత్ ట్యాక్సీని తీసుకురావడం జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఇటీవల కాలంలో భారత్ ట్యాక్సీ పైలట్ ప్రాజెక్ట్ని ఎక్కడ చేశారు అనేది నార్మల్ క్వశ్చన్. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఇది ఏ మోడల్లో పనిచేస్తుందంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఓరియంటెడ్లో పనిచేయడం జరుగుతుంది, కోఆపరేషన్ మోడల్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే లోక్సభ పాసెస్ సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025. సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు సిన్ గూడ్స్ అంటే ఏవైతే సిన్ గూడ్స్, టొబాకో, లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద జిఎస్టీ కంపెన్సేషన్ ట్యాక్స్ అనేది సెస్ అనేది వేయడం జరుగుతుంది. సో అది 2026 మార్చ్ కల్లా ఎండ్ అవ్వబోతుంది. అంటే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే ఏంటంటే బేసిక్గా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కొన్ని అధిక ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాలు లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మనకి కర్ణాటక, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలకి స్వయం
ఇంకా వచ్చేటువంటి ట్యాక్స్ అనేది తగ్గిపోయింది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ద్వారా. సో వీటికి కంపెన్సేషన్గా కొంత ప్రతి సంవత్సరం ఇస్తూ రావాలి ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. సో వీటిని ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అమౌంట్ కోసం అని చెప్పేసి సిన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సిగరెట్స్ కానీ టొబాకోస్ కానీ వీటిపైన బేసిక్గా సెంట్రల్ జిఎస్టీ సెస్ అని చెప్పేసి జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని వేయడం జరిగింది. అది కాస్త 2026 మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి అవ్వబోతుంది. సో ఆ టైంకి ఏదైతే రెవెన్యూ ఉందో దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం అని చెప్పేసి, అంటే ఆ సిన్ గూడ్స్ పైన ఆ సెస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. అది లోక్సభలో పాస్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే జిఎస్టీ కంపెన్సేషన్ ఎప్పుడు మార్చి 31, 2026కి ఎండ్ అవ్వబోతుంది. దాని ప్లేస్లో ఈ కొత్తగా వచ్చేటువంటి ఎక్సైజ్ డ్యూటీ అనేది వర్కౌట్ అవుద్ది. సో రెవెన్యూ కంటిన్యూటీ అండ్ టార్గెటెడ్ పబ్లిక్ స్పెండింగ్ గురించి సంబంధించి దీన్ని చేయబోతున్నారు. మెయింటైన్ హై ట్యాక్సేషన్ ఆన్ సిన్ గుడ్స్, టొబాకో, పాన్ మసాలా వీటిపైన. ఓకే, సో సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 ప్రకారం ఏముంటుంది, టొబాకో ప్రోడక్ట్స్ ఏవైతే సిగరెట్స్ కానీ సిగార్స్ కానీ హుక్కా, జర్దా వీటిపైన ఎక్కువగా ఎక్సైజ్ డ్యూటీ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్సైజ్ డ్యూటీ ప్రకారం 5,000 నుంచి 11,000 per 100 స్టిక్స్ ఆఫ్ సిగరెట్స్, 60 to 70% ఆన్ అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో, ఓకే, 100% ఆన్ నికోటిన్ ఇన్హలేషన్ ప్రోడక్ట్స్, ఇన్ అడిషన్ టు 40% ఆఫ్ జిఎస్టీ. ఓకే, వీటిపైన 40% జిఎస్టీ ఉంటుంది. అది కాకుండా ఎక్సైజ్ డ్యూటీ అడిషనల్గా వేయడం జరుగుతుంది అనమాట. ఓకే, హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025 కూడా పాస్ చేయడం జరిగింది. లెవీ ఆన్ పాన్ మసాలా అండ్ అదర్ నోటిఫైడ్ ప్రోడక్ట్స్, రెవెన్యూ ఫర్ పబ్లిక్ అండ్ హెల్త్ నేషనల్ సెక్యూరిటీ ఓరియంటెడ్లో చేయడం జరుగుతుంది. పాలసీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, హై ట్యాక్సేషన్ సిస్టమ్ చేస్తూ ఏదైతే ప్రధానంగా గవర్నమెంట్ కావాల్సినటువంటి ఆదాయాన్ని సస్టైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా పోస్ట్ కోవిడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి, కోవిడ్ టైంలో గవర్నమెంట్కి ఆదాయం లేకపోతే లోన్స్ తీసుకురావడం జరిగింది. ఆ లోన్స్ని క్లియర్ చేయడం కోసం ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వస్తున్నటువంటి అమౌంట్ని పే చేయాలని చూస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్స్ మోస్ట్ పాపులేషన్ సిటీ. ఓకే, మనకి వరల్డ్స్ మోస్ట్ పాపులేషన్ కంట్రీగా ఇండియా ఉండడం జరిగింది. ఒకప్పుడు చైనా ఉండేది. అయితే బేసిక్గా సిటీస్ పరంగా టోక్యో ముందంజలో ఉండేది. అయితే దాన్ని రీప్లేస్ చేస్తూ ఇండోనేషియాకి సంబంధించినటువంటి జకార్తా ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఢాకా, బంగ్లాదేశ్కు సంబంధించిన రాజధాని ఏదైతే ఉందో అది సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. టోక్యో ఏదైతే జపాన్ రాజధాని టోక్యో థర్డ్ ప్లేస్కి పడిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్ 2025 ప్రకారం, యునైటెడ్ నేషన్స్ వరల్డ్స్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్ 2025 ప్రకారం వరల్డ్స్లో మోస్ట్ పాపులర్ సిటీస్గా జకార్తా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది, 42 మిలియన్స్. అదేవిధంగా ఢాకా 37 మిలియన్స్తోని సెకండ్ ప్లేస్లో ఉంది. టోక్యో వచ్చేసి 33 మిలియన్స్తోని థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ మూడు కూడా ఏషియన్ కంట్రీస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏషియన్ సిటీస్. జకార్తా ఓవర్టేక్స్ టోక్యో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ నేషన్స్ ర్యాంకింగ్స్. ఓకే, మరి ఏంటి రీజన్ ఫర్ ర్యాంకింగ్ అంటే, ర్యాంకింగ్లో అప్గ్రేడ్ అవ్వడానికి గల మేజర్ రీజన్ ఏంటి అంటే, బేసిక్గా అప్డేటెడ్ అర్బన్ పాపులేషన్ మెజర్మెంట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో తీసుకున్నటువంటి మేజర్ ఫంక్షన్స్ మెథడ్స్ ఏంటంటే ఫంక్షనల్ అర్బన్ ఏరియాస్, అర్బన్ స్ప్రాల్, రీజనల్ కనెక్టివిటీని బేసిక్గా కన్సిడర్ చేస్తూ జకార్తా ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మోస్ట్ పాపులేషన్ సిటీ ఏది అంటే జకార్తా, సెకండ్ ప్లేస్లో ఢాకా, థర్డ్ ప్లేస్లో టోక్యో. ఒకప్పుడు టోక్యో ఉండేది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఒంకో మార్క్ ఏఐ టూల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఒంకో మార్క్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. అది దేనికి సంబంధించిందంటే ప్రీ క్యాన్సర్డ్ సెల్స్ని డిటెక్ట్ చేయడం కోసము, అంటే డయాగ్నోస్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. ఒంకో మార్క్ ఏఐ టూల్ ఫర్ క్యాన్సర్ డయాగ్నోసిస్. దీనికి సంబంధించి ఇది ఒక ఏఐ టూలు. సో క్యాన్సర్కి సంబంధించినటువంటి కారకాలని, అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ని ముందుగానే డిటెక్ట్ చేసి స్కాన్ చేసి దానికి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఒంకో మార్క్ని డిజైన్ చేయడం జరిగింది. ఏఐ టూల్, మిషన్ లెర్నింగ్ ద్వారా ఈ టూల్ అనేది పనిచేయడం జరుగుతుంది.
సో క్యాన్సర్ కారకాలైనటువంటి ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని చంపివేయడం జరుగుతుంది అనమాట ఈ ఏఐ టూల్. ఓకే, సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ అండ్ అశోక యూనివర్సిటీ. ఓకే, మనకి ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ అండ్ అశోక యూనివర్సిటీ ఏదైతే ఉందో వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మరి ఆంకోమార్క్ ఏం చేస్తుంది అంటే ఏఐ పవర్డ్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ అంటే బేసిక్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్ చేయడం కోసం ఏఐ టూల్ పనిచేస్తుంది. ఓకే, అనలైసిస్ క్యాన్సర్ ఎట్ ది మాలిక్యులార్ అండ్ సెల్యులార్ లెవెల్లో ఇది అనలైజ్ చేస్తుంది. ఏ స్టేజ్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఏఐ టూలు పనిచేయడం జరుగుతుంది. హైలీ పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్కరికి వారి యొక్క బాడీని బట్టి పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేస్తుంది. క్యాన్సర్కి స్టేజెస్ ఉంటాయి కరెక్టే, ఆ స్టేజెస్లో మళ్ళీ ఆ స్టేజ్ అడ్వాన్స్లో ఉందా, బేసిక్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉందా అనేది డిసైడ్ చేసి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇది చేయడం జరుగుతుంది. మిషన్ లెర్నింగ్ అండ్ సూడో బయాప్సిసిస్ని చేయడం జరుగుతుంది. విజువల్లీ మ్యాప్స్ ట్యూమర్ ప్రోగ్రెషన్ అంటే బేసిక్గా మనకి కడుపులో కానీ లేకపోతే స్టమక్లో కానీ లేకపోతే మెదడులో కానీ ఇట్లా ట్యూమర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటారు కదా, ఆ ట్యూమర్ ప్రోగ్రెషన్ని విజువలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే డయాగ్నోసిస్ చేయకపోతే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా పూర్తి డాటా అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ ఏఐ టూల్తోని. దీన్ని 3.5 మిలియన్ సింగిల్ సెల్స్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది అనమాట. కవర్స్ 14 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ టైప్స్ అంటే 14 క్యాన్సర్ టైప్స్ని ఈ ఏఐ టూల్ ఏదైతే ఉందో ఇది పనిచేయడం జరుగుతుంది. ఓకే, ఆంకోమార్క్ 20,000 పేషెంట్స్ పైన టెస్ట్ చేయడం జరిగింది. 99% పైగా ఇంటర్నల్ టెస్ట్ అనేది సక్సెస్ అయింది. 96% ప్లస్ ఇండిపెండెంట్ డాటా సెట్స్ని ఇది అక్యురేట్గా చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే చాణక్య డిఫెన్స్ డైలాగ్. సో 2025కు సంబంధించినటువంటి ఈ చాణక్య డిఫెన్స్ డైలాగ్ ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో డిఫెన్స్ డైలాగ్లో డిఫెన్స్ పర్సనాలిటీస్, అదేవిధంగా హయ్యర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ ప్లస్ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఈ డైలాగ్లో పాల్గొని మన ఇండియాని డిఫెన్స్ పరంగా ఇంకే విధంగా స్ట్రాటజైజ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి ఈ డిఫెన్స్ డైలాగ్లో బేసిక్గా డిస్కషన్స్ జరుగుతాయన్నమాట. ఓకే, డిఫెన్స్ డైలాగ్ ఎప్పుడు 27th 28th నవంబర్ 2025 రోజున జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఓకే, థీమ్ ఏంటి, రిఫార్మ్ టు ట్రాన్స్ఫార్మ్ సశక్త్ సురక్షిత్ ఆర్ వికసిత్ భారత్ పైన ఈ థీమ్తోని ఈ డైలాగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, కీ హైలైట్స్ ఏంటి, బేసిక్గా దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు, ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు. ఓకే, ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఇండిజినైజేషన్ మన డిఫెన్స్ టెక్నాలజీని ఎంతవరకు స్వదేశీ టెక్నాలజీతో మనము బిల్డ్ చేయాలి, ఎంత ర్యాపిడ్ ప్రోగ్రెస్తోని చేయాలి అని చెప్పేసి కీ ఫోకస్ ఏరియాస్గా చేయడం జరిగింది. డిఫెన్స్ టెక్నాలజీని ఏ విధంగా అడాప్షన్ చేసుకోవాలి, మల్టీ డొమైన్ వార్ఫేర్ ల్యాండ్ ఎయిర్ సీ సైబర్ స్పేస్ ఓరియంటల్లో ఏ విధంగా ఇండియాని సెక్యూర్ చేయాలి అని చెప్పేసి ఈ చాణక్య డిఫెన్స్ డైలాగ్లో బేసిక్గా డిస్కషన్ జరిగాయి. సిగ్నిఫికెన్స్ ఏంటి, అలయన్స్ డిఫెన్స్ రిఫార్మ్స్ విత్ వికసిత్ భారత్ 2047. ఓకే, నెక్స్ట్ స్ట్రెంథెన్ నేషనల్ సెక్యూరిటీ టెక్నాలజికల్ డామినెన్స్. ఓకే, ప్రిపేర్స్ ఇండియా ఫర్ మల్టీ డొమైన్ ఫ్యూచర్ వార్ఫేర్ మీదుగా ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి టెక్నాలజీ అడాప్షన్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా కొత్త సైబర్ వార్స్ వీటిపైన ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలి, ఇండియాని ఏ విధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్టర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెంథన్ చేయాలి అని చెప్పేసి ఈ డిఫెన్స్ డైలాగ్లో బేసిక్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆపరేషన్ సాగర్ బంధు మనకి దిత్వా సైక్లోన్ అని చెప్పేసి బే ఆఫ్ బెంగాల్లో బేసిక్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ఇక్కడ సదర్న్ పార్ట్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్. ఈ దిత్వా తుఫాన్ ప్రధానంగా మనకి ఎక్కడ ఇంపాక్ట్ చేసింది అంటే శ్రీలంకను ఎక్కువగా ఇంపాక్ట్ చేసింది, తర్వాత తమిళనాడుని కొద్దిగా ఇంపాక్ట్ చేయడం జరిగింది. కానీ మనకి మోంతా తుఫాన్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. కాకపోతే ఏంటంటే ఈ దిత్వా ఏదైతే ఉందో ఇది శ్రీలంకను బాగా డ్యామేజ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి శ్రీలంకకు సంబంధించి హ్యూమనిటేరియన్ ఎయిడ్ భాగంలో మనకి ఆపరేషన్ సాగర్ బంధును ఇండియన్ మిలిటరీ లాంచ్ చేయడం జరిగింది, ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బేసిక్ హ్యూమన్ నీడ్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన భారత ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఆపరేషన్ సాగర్ బంధు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది అంటే
దేనికి సంబంధించింది అంటే శ్రీలంకలో సంభవించినటువంటి దిత్వా తుఫానుకు సంబంధించి సహాయం చేయడం కోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్. ఓకే, ఆపరేషన్ సాగర్ బంధు, ఓషన్ ఫ్రెండ్ అని అర్థం. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైక్లోన్ దిత్వా ఎఫెక్ట్ గాను. దీని యొక్క పర్పస్ ఏంటి? హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్లో భాగంగా చేయడం జరిగింది. ఓకే, సో నైబర్హుడ్స్ ఫస్ట్ పాలసీలో భాగంగా కూడా ఇది ముఖ్య కారణం. మరి ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఏంటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అంటే బేసిక్గా 27 టన్స్ ఆఫ్ ఎయిడ్ని ట్రావెల్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఐఎన్ఎస్ ఉదయగిరి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్, మెడిసిన్ అండ్ మెడికల్ కిట్స్, ఎమర్జెన్సీ సర్వైవల్ సప్లైస్ ఇవన్నీ కూడా ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా సైక్లోన్ దిత్వా కింద ఎఫెక్ట్ అయినటువంటి శ్రీలంకకి హెల్ప్ చేయడం కోసం హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రిలీఫ్లో భాగంగా భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పిఎం మోడీ చైర్స్ 60th డీజీపీ ఐజీపీ కాన్ఫరెన్స్. ఎవరు నిర్వహించారు? ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇంటర్నల్గా ఇండియాని ఏ విధంగా సెక్యూర్ చేయాలి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేయడం జరుగుతుంది. ఆ సంస్థ మనకి ఈ 16th డీజీపీ ఐజీపీ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. దీనికి చైర్గా ఎవరు? పిఎం మోడీ గారు వ్యవహరించడం జరిగింది. ఓకే, చైర్మన్గా. ఓకే, 16th ఆల్ ఇండియా డీజీపీ ఐజీపీ కాన్ఫరెన్స్ ఎక్కడ? రాయ్పూర్, ఐఏఎం నయా రాయ్పూర్లో, ఐఏఎంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఏఎం నయా రాయ్పూర్లో నిర్వహించడం జరిగింది. November 29, 2025. థీమ్ ఏంటి? వికసిత్ భారత్ సురక్షిత్ భారత్ అని చెప్పేసి. ఓకే, వికసిత్ భారత్ సురక్షిత్ భారత్. అబౌట్ కాన్ఫరెన్స్ ఎవరు? ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించడం జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీంట్లో భాగంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు ఐజీపీలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఓకే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నాట్రో, అదేవిధంగా నేషనల్ క్రైమ్ బ్యూరో, నెక్స్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఐజీపీలు డీజీపీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కీ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా బస్తర్ 2.0 అంటే నక్సల్స్ ఏరివేతలో భాగంగా తీసుకొచ్చినటువంటి బస్తర్ ఏదైతే ఆపరేషన్ ఉందో దాని ప్లేస్లో బస్తర్ 2.0 అంటే తర్వాత ఇప్పుడు ఏరివేయడం జరిగింది, దాన్ని సస్టైన్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన పోస్ట్ నక్సల్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సైబర్ అండ్ టెక్ డ్రివెన్ క్రైమ్ కంట్రోల్ పోలీస్ విజన్ 2047ని గురించి దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే యూపీఐ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ది యూపీఐ ట్రాన్సాక్షన్. నవంబర్ మంత్లో 20.47 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి చేయడం జరిగింది. నవంబర్ మంత్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా మొత్తం 20.47 బిలియన్ రూపాయలు అనేటి ట్రాన్సాక్షన్ జరిగాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇది ఇప్పటివరకు జరిగినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్లో హైయెస్ట్ అన్నమాట. ఇండియన్ రూపీలో భాగంగా మనకి క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26.32 lakh crore అనేది నవంబర్ మంత్లో త్రూ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగింది. 26.32 lakh crore. ఓకే, యూపీఐ రిమైన్స్ ఇండియాస్ నెంబర్ 1 డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్గా. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఏంటా అంటే 32%. నవంబర్ 2024లో మనకి $15.48 బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగితే నవంబర్ 2025లో 20.47 బిలియన్ అంటే 32% గ్రోత్ అనేది చూపించారు. అదేవిధంగా ట్రాన్సాక్షన్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 22% పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 21.55 lakhs చేస్తే ఇప్పుడు వచ్చేసి 26.32 lakh crore ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. డైలీ యూసేజ్ స్నాప్షాట్ కనుక చూసుకున్నట్లయితే డైలీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 682 మిలియన్ ట్రాన్సాక్షన్ త్రూ యూపీఐ ద్వారా జరిగాయి. డైలీ వాల్యూ వచ్చేసి 87,721 crores అనేది ప్రతి రోజు చేయడం జరిగింది త్రూ యూపీఐ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా యొక్క ఫుడ్ ప్రొడక్షన్ వచ్చేసి 357 మిలియన్ టన్స్ చేరుకుంది అని చెప్పేసి ఇటీవల కాలంలో ఏదైతే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మనకు పిఎం మోడీ గారు చెప్పడం జరిగింది. ఇండియా యొక్క 2025లో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ వచ్చేసి 357 మిలియన్ టన్స్. ఓకే,
దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 357 మిలియన్ టన్స్, లాస్ట్ 10 ఇయర్స్లో 100 మిలియన్ టన్స్ పెరిగింది. ఓకే, 257 మిలియన్ టన్స్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మాత్రమే ఉండేది 2015లో. 2025 కల్లా అది కాస్త 357 మిలియన్ టన్స్ అయింది. ఎంతవరకు పెరిగింది అంటే గ్రోత్ వచ్చేసి 40%. దీని గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, 100% అడుగుతారండి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో దీని గురించి చెప్పారు కాబట్టి 100% అడుగుతారు. ఓకే, దీనికి గల కారణాలు ఏంటి? ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన పిఎం కిసాన్, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటివి, అదేవిధంగా ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, హై ఈల్డ్ వెరైటీస్ని ఇవ్వడము, ఫార్మ్ మెకనైజేషన్ పెరగడం లాంటివి బేసిక్గా ప్రధాన కారణాలు అన్నమాట. అదేవిధంగా ఫోకస్ ఆన్ నేషనల్ ఫార్మింగ్, సౌత్ ఇండియన్ నేషనల్ ఫార్మింగ్ సమ్మిట్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? కోయంబత్తూరులో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా యునెస్కోకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది కదా, ఆ ఎగ్జిక్యూటివ్ బాడీకి రీఎలెక్ట్ అవ్వడం జరిగింది ఫర్ ది టర్మ్ ఆఫ్ ది 2025-29 టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్ముకు మళ్ళీ ఎలెక్ట్ అవ్వడం జరిగింది ఎగ్జిక్యూటివ్ బోర్డులో. ఇదొక మంచి పర్యవసానం. అంటే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా ఇలాంటి ఆర్గనైజేషన్స్లో ఇండియా యొక్క లీడర్షిప్ అనేది కనబడుతుందన్నమాట. సో కంపల్సరీగా అడుగుతారు. ఇటీవల కాలంలో ఏ సంస్థకి ఇండియా ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డుకి మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడం జరిగిందంటే యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఓకే, యునెస్కోకి సంబంధించినటువంటి 3 మెయిన్ ఆర్గనైజేషన్స్లో ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఒకటి. ఓకే, 58 మెంబర్స్ ఉండడం జరిగింది. ఓకే, కీ ఫంక్షన్స్ ఏంటి? జనరల్ కాన్ఫరెన్స్ డిసిషన్స్, పేపర్ వర్క్, ప్రోగ్రామ్ అండ్ బడ్జెట్, గైడ్స్, పాలసీ అండ్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వర్క్స్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్గా. స్ట్రెంథెన్స్ గ్లోబల్ లీడర్షిప్, ఇండియాస్ గ్లోబర్షిప్ రీఎలెక్ట్ అవ్వడం వల్ల. అదేవిధంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ పాలసీ, కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్షన్, ఏఐ ఎథిక్స్ అండ్ సైంటిఫిక్ కోఆపరేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 16 ఏదైతే ఉందో దీంట్లో ఇండియా యొక్క రోల్ పెరగనుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడని చెప్పాను కదా, సో అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ నావిగేషన్ సెంటర్. ఓకే, ఏంటి? ఎస్ఎన్. ఎస్ఎన్ అంటే అనంత్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్. ఇప్పటి వరకు మనము వివిధ దేశాలకు సంబంధించినటువంటి, అంటే ప్రధానంగా యుఎస్కు సంబంధించినటువంటి జీపీఎస్ పైన బేసిక్గా డిపెండ్ అయ్యేవాళ్ళం. సో ఏవైతే నావిగేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేయడం కోసం అని చెప్పేసి ఎస్ఎన్ అనే ఒక ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏంటంటే అనంత్ టెక్నాలజీస్. సో దానికి సంబంధించింది ఎస్ఎన్ అబ్రివేషన్ ఏంటి? అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్. ఓకే, సో దీనికి సంబంధించి ఇస్రో చైర్మన్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ? తిరువనంతపురం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అనేది కంపల్సరీగా అడుగుతాడు. తిరువనంతపురం. ఓకే, ఇండియాస్ ప్రైవేట్ సెక్టర్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ రెడ్యూసెస్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ జీపీఎస్ సిస్టమ్స్. మరి దేని మీద ఎక్కువగా వర్క్ చేస్తుంది అంటే డిఫెన్స్, స్పేస్ అండ్ సివిలియన్ నావిగేషన్ కేపబిలిటీని ఇది ఎంతగానో పెంచుతుంది అనమాట. ఇప్పటి వరకు మనము ఫారెన్ ఎయిడ్ పైన, ఫారెన్ టెక్నాలజీస్ పైన, ఫారెన్ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం ఫర్ నావిగేషన్ అప్గ్రేడేషన్ కోసం. ఇప్పుడు ఏంటి? ఈ అనంత టెక్నాలజీస్ ఏదైతే సంబంధించినటువంటి ఇన్నోవేషన్ హబ్ ఉందో దాంట్లోనే ఈ నావిగేషన్ రిలేటెడ్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆత్మనిర్భర్ భారత్ని పెంచనుంది. అదేవిధంగా కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి? మరి ఈ అనంత్ టెక్నాలజీస్ తీసుకొచ్చినటువంటి ఇన్నోవేషన్ హబ్, నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్లో ఏం చేయనున్నారు అంటే ఇండిజినస్ నావిగేషన్ సెన్సార్ డెవలప్మెంటు, ఏఐ బేస్డ్ నావిగేషన్ ఫ్యూజన్ టెక్నాలజీ, అదేవిధంగా అడ్వాన్స్డ్ యూజ్ ఆఫ్ నావిక్, అదేవిధంగా మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ అన్ని విత్ ఇన్ ఇండియాలోనే చేయనున్నారు. ఎవరు? అనంత్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఉంది? తిరువనంతపురంలో. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే ఇస్రో చైర్మన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే స్క్రాంప్టింగ్ సిండ్రోమ్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ స్క్రాంప్టింగ్ సిండ్రోమ్ని బారిన పడుతున్నారనమాట. ఇది ఎందుకు అంటే హెవీ కన్జంప్షన్ ఆఫ్ క్యానపీ.
కెనపీ అంటే కెనబీస్ అంటే బేసిక్గా మనకి గంజాయి ఏదైతే ఉందో ఆ గంజాయిని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ స్క్రాంప్టింగ్ సిండ్రోమ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి మెడికల్ నేమ్ ఏంటి అంటే కెనబినాయిడ్ హైపర్ మెసిస్ సిండ్రోమ్ అని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో మేజర్ ఈ స్క్రాంప్టింగ్ సిండ్రోమ్ రావడం వల్ల మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే డేంజరస్ కండిషన్స్ ఇన్ ఫ్రీక్వెంట్ లాంగ్ టర్మ్ కెనబిస్ యూజర్స్కి అన్కంట్రోలబుల్ వామిటింగ్ ఒకటి, సివియర్ నాషియా, అదేవిధంగా ఇంటెన్స్ అబ్డామినల్ పెయిన్ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది అనమాట. ఎస్పెషలీ ఎందుకు అంటే కెనబిస్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే గంజాయి ఎక్కువగా కన్జంప్షన్ చేయడం వల్ల. అదేవిధంగా సిమ్టమ్స్ అక్కర్స్ ఇన్ సైకిల్స్, మెనీ పేషెంట్ డోంట్ రియలైజ్ కెనబిస్ ఈజ్ ద కాజ్. ఇదొకటి. చాలామంది ఏదో మామూలుగా వామిటింగ్స్ అవుతున్నాయి, ఎక్కువగా సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంది అంటే ఏదో హెల్త్ ఇష్యూ అనుకుంటారు, కానీ ఎక్కువగా గంజాయి కన్జంప్షన్ అని తెలియదు అనమాట. ఓకే, అదేవిధంగా మేజర్గా ఏంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందంటే లేదు, ఒకటే కెనబిస్ వాడకాన్ని తగ్గించాలి, ఏదైతే గంజాయి ఉందో దాని వాడకాన్ని తగ్గించాలన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికమ్స్ ది ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా. అంటే బేసిక్గా ఈ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అని దేన్ని అంటారంటే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వాటర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ వాటర్ని సేవ్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ని బేసిక్గా వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇండియాలో మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో న్యూఢిల్లీలో, ఆ ఎయిర్పోర్టు ఇప్పుడు వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ అనౌన్స్ చేశారు అంటే వాటర్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025లో అనౌన్స్ చేయడం జరిగింది. ద ఎయిర్పోర్ట్ రిప్లినిషెస్ మోర్ వాటర్ దెన్ కన్జంప్షన్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1000 లీటర్ల కన్జంప్షన్ ఉందనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్, కానీ అది త్రూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా యూసేజెస్ని రీసైకిల్ చేస్తూ ఒక 1100 లీటర్ల వరకు స్టోరేజ్ పెట్టుకుంటుందన్నమాట. అంటే తను కన్జంప్షన్ చేసేదానికంటే సేవ్ చేసేది ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా దీన్ని అచీవ్ చేయడం జరిగింది. సో కీ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, 625 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని, 2 అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్ 9 మిలియన్ లీటర్స్ కెపాసిటీతోని బిల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా 16.6 మిలియన్ లీటర్స్ పర్ డైలీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, స్మార్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల బేసిక్గా ఇప్పుడు అచీవ్ చేయడం జరిగిందనమాట. సేఫ్ డ్రింకింగ్ వాటర్ని కూడా చేయడం జరిగింది. ఫస్ట్ సచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా హ్యాండ్లింగ్ 40 మిలియన్ ప్లస్ ప్యాసింజర్స్ యాన్యువల్లీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లలో ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఫీట్ని అచీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే 26th హార్న్బిల్ ఫెస్టివల్, నాగాల్యాండ్ స్టేట్ హుడ్ డేని సెలబ్రేట్ చేసే ప్రాసెస్లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని చేస్తూ ఉంటారనమాట. నాగాల్యాండ్కు సంబంధించినటువంటి వివిధ జాతులకు సంబంధించినటువంటి ఫెస్టివల్ని ఇక్కడ కండక్ట్ చేస్తారు. అంటే కల్చరల్ రిప్రజెంటేషన్ ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో చేయడం జరుగుతుంది. ఈ ఏడాది వచ్చేసి 2026 వచ్చేసి 26th ఎడిషన్ హార్న్బిల్ ఫెస్టివల్. ఓకే, ఎందుకు నిర్వహిస్తారు అంటే నాగాలాండ్ స్టేట్ హుడ్ డేగా సెలబ్రేట్ చేసే ప్రాసెస్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. December 1st నుంచి December 10th మధ్యలో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది చేస్తున్నారు. ఓకే, నాగా హెరిటేజ్ విలేజ్ కిసామాలో, ఎక్కడ నాగా హెరిటేజ్ విలేజ్ అని కిసామాలో ఇప్పుడు బేసిక్గా చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఎవరైనా ఫ్యామిలీ మ్యాన్ 3 ఫెస్టివల్ చూస్తే అక్కడ బాంబింగ్ అనేది ఒక ఇష్యూ ఉంది కదా, సో అలాంటి ఆ ప్లేసే ఒక రకంగా చెప్పాలి అంటే. ఓకే, గ్రాండ్ సెలబ్రేషన్ ఆఫ్ నాగా ట్రెడిషన్స్, ఫోక్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, హ్యాండీక్రాఫ్ట్, ట్రెడిషనల్ కజిన్ ఏదైతే ఉందో వీటన్నిటిని బేసిక్గా షోకాస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ మేజర్ నాగా ట్రైబ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సింపుల్గా కల్చరల్ డ్యాన్సెస్, అదేవిధంగా వాళ్ళ యొక్క కల్చరల్ ఎక్స్పోజర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, దీంట్లో భాగంగా ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ పార్ట్నర్స్ కూడా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ పార్ట్నర్స్, కంట్రీ పార్ట్నర్స్ ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, మాల్టా, స్విట్జర్లాండ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి 26th హార్న్బిల్ ఫెస్టివల్కి పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏంటి అంటే
బేసిక్గా కంట్రీ పార్ట్నర్స్ యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, మాల్టా, స్విట్జర్లాండ్. అదేవిధంగా స్టేట్ పార్ట్నర్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. ఫెస్టివల్ అట్రాక్షన్ ఏంటి? చెప్పానుగా, కల్చరల్ పర్ఫార్మెన్స్, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్టివల్ అండ్ లోకల్ క్విజన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ ఎక్విరియన్ 2025 ఈసారి వచ్చేసి 14th ఎడిషన్. ఏ రెండు దేశాల మధ్యలో నిర్వహిస్తున్నారు అంటే ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్యలో ఈ 14th ఎక్విరియన్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మిలిటరీ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి చెప్తున్నాను. ఓకే, సో ఎక్విరియన్ 14th ఎడిషన్. ఎక్విరియన్ అంటే మీన్స్ ఫ్రెండ్స్ అని అర్థం. ఓకే, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2nd డిసెంబర్ 2025 నుంచి 15th డిసెంబర్ మధ్యలో ఇది నిర్వహిస్తున్నారు. ఎక్కడ? తిరువనంతపురం, కేరళలో. ఓకే, పార్టిసిపేటింగ్ ఫోర్సెస్ ఏంటి? ఇండియన్ ఆర్మీ నుంచి 45 సోల్జర్స్ ఫర్ గర్వాల్ రైఫిల్స్ నుంచి, అదేవిధంగా మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, మేజర్ ఆపరేషన్స్ ఏంటి? కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్, కౌంటర్ టెర్రరిజం టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి చేయడం జరుగుతుందన్నమాట. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? స్ట్రెంథన్ ఇండియా మాల్దీవ్స్ డిఫెన్స్ కోఆపరేషన్, ఎన్హాన్స్ ఇంటరాపరబిలిటీ, జాయింట్ రెస్పాన్స్ కేపబిలిటీ, సపోర్ట్స్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ఇలా ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తారు. బేసిక్గా ఇరు దేశాల మధ్యలో సఖ్యత, డిఫెన్స్ సఖ్యత కోసం ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండిజినస్ ఫైటర్ జెట్స్ ఎస్కేప్ సిస్టమ్. బేసిక్గా మనకి ఫైటర్ జెట్స్లో ఏదైనా మాల్ ఫంక్షన్ అయినప్పుడు పైలట్ ఏదైతే ఎజెక్షన్ ఉంటుంది కదా, ఆ ఎజెక్షన్ సీటుతో పాటుగా పైకి వెళ్ళిపోయేదాన్ని ఎజెక్షన్ సిస్టమ్ అంటారు. ఆ ఎజెక్షన్ సిస్టము మన ఇండిజినస్గా బిల్డ్ చేసినటువంటి తేజస్లో కూడా బేసిక్గా ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సిస్టమ్నే వాడడం జరిగింది. అయితే డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇండిజినస్ సీట్ ఎజెక్షన్ సిస్టమ్ని ఏదైతే జెట్ ప్లేన్స్ ఉంటాయో వాటికి సంబంధించి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అంటే రాబోయే కాలంలో మన యొక్క ఎజెక్షన్ సిస్టమ్నే వాడనున్నారన్నమాట. ఇండిజినస్ ఫైటర్ జెట్ ఎస్కేప్ సిస్టమ్కి సంబంధించి టెస్ట్ ట్రయల్స్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడ? చండీగఢ్ ఫెసిలిటీ యూజ్డ్ టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ దగ్గర దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. హై స్పీడ్ రాకెట్ స్లెడ్ ట్రయల్స్ దగ్గర. ఓకే, పర్పస్ ఏంటి? పైలట్ సేఫ్టీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఎజెక్షన్. అంటే బేసిక్గా మనం యుద్ధాలు చేస్తున్న సమయంలో హిట్ అయినప్పటికీ, అదేవిధంగా పక్షులు కూడా ఒక్కొక్కసారి ఫైటర్ జెట్స్ని హిట్ చేయడం వల్ల మాల్ ఫంక్షన్స్ వస్తాయి, ఎమర్జెన్సీ ఎజెక్షన్స్ కావాలి. ఆ టైంలో సీట్ కింద ఉన్నటువంటి ఏదైతే పుల్లర్ ఉంటుందో దాన్ని లాగడం వల్ల సీట్ ఎజెక్షన్ అయిపోయి ఫైటర్ సేఫ్ అవుతాడనమాట, ఎవరైతే పైలట్ ఉంటాడో. సో అయితే వాటిని ఇప్పటివరకు డసాల్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీసే బిల్డ్ చేసేవి. అయితే ఇప్పుడు ఏంటి? ఇండిజినస్గా వాడుతున్నటువంటి తేజస్ లాంటి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో మన సీట్ ఎజెక్షన్సే ఉండాలి అని చెప్పేసి బిల్డ్ చేసే ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ ట్రయల్స్ అనేవి చేయడం జరిగింది. ఓకే, స్మూత్ క్యానపీ సపరేషన్స్, అక్యురేట్ ఎజెక్ట్ సీక్వెన్సింగ్, సేఫ్ రికవరీ ఆఫ్ టెస్టీ డమ్మీ, పర్ఫార్మెన్స్ ఎట్ రియలిస్టిక్ హై స్పీడ్స్ ఓరియంటల్లో దీన్ని చేయడం జరిగింది. ఏజెన్సీస్ ఏవేవి ఇన్వాల్వ్ అయ్యాయి అంటే ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అదేవిధంగా డిఆర్డిఓ. ఓకే, సో ఇవ్వండి వీక్కి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది T1 Academy. Thank you.